రాజమౌళి కమెంట్స్తో ఎమ్మెల్యే రాజా సింగ్ రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే రాజమౌళికి హనుమాన్పై విశ్వాసం లేదంటున్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. అసలు నీ ప్లాన్ ఏంటి, నీ ఆలోచన ఏంటి? ఇంకోవైపు దేవుళ్ళ పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నావు. మహేష్ బాబు హీరోగా వారణాసి మూవీ తీస్తున్నావు. కేవలం సినిమా ప్రచారం కోసం ఇలా చేస్తున్నావా? నువ్వు నిజంగా నాస్తికుడు అయితే డిక్లేర్ చేయి. నీలాంటి ఫాల్తూ డైరెక్టర్లను ఐడెంటిఫై చేయడం మా తప్పు అంటున్నారు రాజా సింగ్. నీ మూవీ హిందువులు ఎందుకు చూడాలి? దేవుళ్ళ సినిమాలతో కోట్లు సంపాదించి నమ్మకం లేదంటున్నావు. గతంలో కూడా దేవుళ్లపై రాజమౌళి కామెంట్స్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు రాజా సింగ్. రాముడి స్టోరీ బోరింగ్ అంటూ ట్వీట్ చేశారంటూ కూడా చెప్పారు ఆయన. రాజమౌళిని జైల్లో పెట్టాలంటున్నారు రాజా సింగ్. రాజమౌళి సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలి అంటున్నారు రాజా సింగ్. సో ఈ క్రమంలో ఇంతకీ రాజా సింగ్ ఏమన్నారు ముందుగా చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుండంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండు. ఎందుకు రావై? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలంటున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్, ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది. హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్లు రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తుండ్రు. అందుకోసం మన హిందువులకి కొద్దిగా అర్థం కావాలి. మన ధర్మం పైన, మన దేశం పైన, మన సమాజం పైన ఎవరైనా తప్పుగా కామెంట్ చేస్తే ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం ఉన్నది. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుండంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా. అది ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు. అసలు ఇందుకే రాజమౌళి ఏమన్నారు? కొద్ది రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో వారణాసి ఆ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ తన తండ్రి గురించి మాట్లాడుతున్న క్రమంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. తన తండ్రి ఏమన్నారంటే, తన దగ్గర అంటే తన గుండెల మీద హనుమంతుడు ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడు అని చెప్పారని చెప్పి రాజమౌళి తన తండ్రి గురించి, అంటే తన తండ్రి మాట్లాడిన మాటలని కోట్ చేస్తూ ఆయన ఇక్కడ మాట్లాడారు. సో ఆ జరుగుతున్న క్రమంలోనే ఆ వెనకాల లార్జ్ స్క్రీన్లో అది ప్లే కాలేదు. అఫ్కోర్స్ ఆయన కాస్త గొంతు మారింది, ఆయన కాస్త దగ్ధత స్వరం అంటూ ఉంటాం కదా, అంటే ఆ బరువెక్కిన గుండెతోనే కన్నీళ్లతోనే బయటికి రాలేదు కన్నీళ్ళు, ఆ ఎమోషన్తోనే మాట్లాడారు. ఏమన్నారు? నాకు దేవుడి మీద నమ్మకం లేదు, హనుమంతుడి మీద నమ్మకం లేదు, హనుమంతుడు ఉంటే ఇలా జరిగేదా అనే ఒక కామెంట్ పాస్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఆయన ఎమోషన్లో అక్కడ ఆయన బయట చూస్తే కనుక కాస్త ఎమోషన్తో కన్నీళ్ళని అలా ఒడిసిపట్టి మాట్లాడిన మాటలు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్గా లేవు, అండ్ ద టైమింగ్ అది కరెక్ట్ కాదు. అసలు మాట్లాడిన మాటలేంటి, అక్కడ మాట్లాడాల్సిన మాటలేంటి? పోనీ ఇలా జరిగిన తర్వాత ఆయన ఒక క్షమాపణ అయినా చెప్పాల్సి ఉండాల్సింది అనేది జరుగుతున్న చర్చ. సో ఇది ఇంకా రోజు రోజుకి ఇంకా పెద్దదవుతోంది.
సాధారణంగా ఏమంటూ ఉంటాం, చిరిగి చాటంతే చాపంత అయింది అంటూ ఉంటాం కదా. ఇది అంతకు మించి అయింది అనేలా ప్రస్తుతం క్వశ్చన్ రైజ్ అవుతుంది. అసలు ఇందుకే ఏమన్నారు అనేది ఒకసారి, కోర్స్ ఆ బయట కాస్త కాపీరైట్స్ ఇష్యూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే చాలామంది మీరు చూస్తుంటారు. ఒక్కసారి నేను ఆ లైన్స్ని చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, హనుమాన్ వెనకాల ఉండి గుండె తట్టి నడిపిస్తాడని నాన్న చెప్పారు. ఇలా అవ్వగానే కోపం వచ్చింది, దేవుడు వెనకాలే ఉండి ఇలాగే నడిపిస్తాడా అని ఆయన కాస్త ఎమోషన్ అయ్యారు. ఆ వీడియో కనుక మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. బట్ ఆయన మాటలు అక్కడ మీరు చూస్తే కనుక హనుమాన్ వెనకాలే ఉండి గుండె తట్టి నడిపిస్తాడని నాన్న చెప్పాడు. ఇలా అవ్వగానే కోపం వచ్చింది, దేవుడు వెనకాలే ఉండి ఇలాగే నడిపిస్తాడా అని చెప్పి. సో ఇక్కడ దీనికి ఆపోజిట్ స్టేట్మెంట్ ఏమొస్తుంది ప్రజల నుంచి, మీరు బాహుబలి తీశారు, బాహుబలి 1, 2, దాంతోపాటు మగధీర ఇలాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు తీశారు. సో అటువంటి రాజమౌళి ఆ రోజు సక్సెస్ వచ్చినప్పుడు ఎక్కడ దేవుడి గురించి పాజిటివ్గా మాట్లాడిన వ్యక్తి కాదు. కానీ ఈరోజు ఒక చిన్న ఫాల్ట్ అని రైజ్ అయితే తట్టుకోలేకపోతున్నారా? రాజమౌళి గారు ఒక్కసారి ఆలోచించి మాట్లాడుంటే బాగుండు. సో ఇప్పుడు కూడా క్షమాపణలు చెప్పకపోవడాన్ని వీళ్ళు తప్పుపడుతున్న సందర్భం. దాంతోపాటు సినిమాను బహిష్కరిస్తూ ఉంటూ కొంతమంది అంటున్నారు, సినిమాను చూడొద్దంటూ ఇంకొంతమంది పబ్లిక్గా మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. సోషల్ మీడియాలో ఆ చర్చ ఇంకా ఎక్కువ అవుతుంది రోజు రోజుకి. అలా మాట్లాడి ఉండాల్సిందేమో కాదు, అలా మాట్లాడి ఉండకపోయింటే బాగుండు. కోర్స్ ఏదైనా గ్లిచెస్ వస్తూ ఉంటాయి కొత్త ప్రయత్నం జరిగే క్రమంలో. ఎవరికైనా, మీకైనా నాకైనా కొత్తగా ఎగ్జామ్ రాస్తున్నామంటే కనుక తెలిసిన సబ్జెక్ట్ మర్చిపోతూ ఉంటాం. అదొక హ్యూమన్ టెండెన్సీ, అంతే కదా, హ్యూమన్ టెండెన్సీ. హ్యూమన్ ఎరర్స్ జరుగుతూ ఉంటాయి. సో మన గురించి తెలిసిన వ్యక్తులు మనకు తప్పు చేసినా యాక్సెప్ట్ చేస్తారు. మన రాజమౌళియే కదా అని చెప్పి బహుశా లైట్ తీసుకుంటారు. బట్ ఆ రోజు ఆ మాట కాకుండా ఒక వర్గాన్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలానే మాట్లాడారంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికీ కొన్ని సంఘాలు కేసు కూడా రిజిస్టర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. అసలు రాజాసింగ్ రియాక్షన్ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు రాజాసింగ్, దీని మీద ఏమైనా కేసు ఫైల్ చేయబోతున్నారా, లేకపోతే ఏమైనా ఈ అంశానికి సంబంధించి ఏమైనా ఒక ఫైట్ లాంటివి తీసుకునే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా రాజమౌళి మీద ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో ఇది ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది, రాజాసింగ్ ఏం చేసే అవకాశం కనిపిస్తుంది, ఇప్పుడు ఏమైనా ఈ అంశానికి సంబంధించి కంప్లైంట్ రైజ్ చేసే అవకాశం ఉందా రాజాసింగ్? డెఫినెట్గా సచిన్, అటు రాజమౌళి మాట్లాడి 2-3 రోజులు గడుస్తుంది. అయినప్పటికీ కూడా రాజమౌళి నుంచి మీరు అన్నట్టుగా ఎటువంటి స్పందన రాలేదు, విచారం వ్యక్తం కూడా చేయలేదు. ఎందుకంటే చాలామంది కూడా ఫ్లోలో కోపం వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా మాట నోరు జారుతుంటాం కొన్ని సందర్భంలో ఎంతటి వారైనా, అటువంటి సిచ్యువేషన్ కూడా తర్వాత తేరుకొని కూడా క్షమాపణలు చెప్పినటువంటి సందర్భాలు కూడా చాలామంది, ఎంత పెద్ద ఇంటలెక్చువల్స్ అయినా సరే, ఎంత మేధావులైనా సరే ఉంటుంటుంది. ఇటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నెమరేసుకొని మళ్ళీ దానికి క్షమాపణలు కానీ దానికి సరిదిద్దుకోవడం కానీ జరుగుతుంటుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ రాజమౌళి టాప్ డైరెక్టర్, ఎందుకంటే తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లి ఆస్కార్ లెవెల్కు తీసుకెళ్ళినటువంటి ఘనత ఉన్నటువంటి ఎస్ఎస్ రాజమౌళి కూడా ఒకవైపు అటు దేవుడి పట్ల మాట్లాడినటువంటి మాటల పట్ల కూడా ఇప్పటివరకు చింతించకపోవడం, దానికి సంబంధించి క్షమాపణ కూడా అడగకపోవడం ఏదైతే ఉందో దానిపైన హిందూ సంఘాలే కాదు సామాన్య వ్యక్తులు కూడా రోజు రోజుకు రాజమౌళి మాటలపైన, రాజమౌళి వ్యవహారం పైన కూడా ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అందులో భాగంగానే రాజాసింగ్ కూడా క్లియర్గా మాట్లాడారు. ఎందుకంటే డైరెక్టర్ రాజమౌళికి సంబంధించి ఆయన డైరెక్షన్ కానీ ఆయన మీద కూడా ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలు చేయలేదు. కానీ రాజమౌళి దేవుడి పేరు చెప్పి అసలు బాహుబలి లాంటి సినిమాల్లో కూడా ఒకవైపు లింగం ఎత్తించి కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నటువంటిది ఇప్పుడు కూడా వారణాసి అనే పేరుతో కూడా సినిమా తీస్తున్నారు. దేవుడి పేరుతో ఇంత చేసి సినిమా తీస్తున్నటువంటి రాజాసింగ్ హిందూ దేవుళ్ళని అవమానించడం కూడా సరిగా తగ్గదు అని చెప్పి దాన్ని చూస్తూ ఊరుకోము, డెఫినెట్గా కూడా దానిపైన కూడా తీవ్రంగా ముందుకెళ్తామని కూడా రాజాసింగ్ చెప్పినటువంటి సిచ్యువేషన్. దీన్ని హిందూ సమాజం కూడా మొత్తం ఖండించాలి, రాజాసింగ్ క్షమాపణ చెప్పాలి అంటూ కూడా రాజాసింగ్ డిమాండ్ చేయడం కాకుండా గతంలో శ్రీకృష్ణుని కూడా ఇదే విధంగా కొన్ని సందర్భాల్లో అటు ఇంకో దేవుణ్ణి కూడా కించపరిచారు కాబట్టి అప్పుడు వదిలేశారు. ఇప్పుడు కూడా వదిలేసేటువంటి ప్రసక్తే లేదని చెప్పి క్లియర్ కట్గా రాజాసింగ్ చెప్తున్నారు. కేవలం రాజాసింగ్ ఒక్కడే కాదు, అటు హిందుత్వవాది చికోటి ప్రవీణ్ ఇతర హిందూ సంఘానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అటు రాజమౌళి తీరు వ్యవహారం పైన ఫైర్ అవడమే కాకుండా కొన్ని చోట్ల చూస్తున్నాం సచిన్, కొన్ని చోట్ల అయితే ఏకంగా ధర్నాలు నిర్వహించి రాజమౌళి వ్యాఖ్యల పట్ల కూడా ఆయనకు డౌన్లు కొట్టి కంప్లైంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రోజు రోజుకు రాజమౌళి ఎంత సైలెంట్గా ఉండే వివాదం కూడా అంత
ముదురుతూ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా రాజమౌళికి ఇప్పటివరకు కూడా పెద్దగా మద్దతు కూడా లభించలేదు. ఎందుకంటే ఇది దేవుడికి సంబంధించినటువంటి ఇష్యూ, కాంట్రవర్సీ ఇష్యూ. ఇందులో ఎవరు వేలు పెట్టినా సరే వాళ్ళు కూడా బ్లేమ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఒకవైపు రాజమౌళికి మద్దతు రాకపోయి నుంచి ఇతర వర్గాల నుంచి కూడా రాజమౌళి పట్ల కొంత వ్యతిరేకత అనేది వస్తున్నది. రాజమౌళి సినిమాలో మనం అబ్జర్వ్ చేసి ఉంటాం, మొదటి నుంచి కూడా కొంత అటు ఒక డివోషనల్ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలో రాజమౌళి తీస్తుంటారు. దాని బ్యాక్గ్రౌండ్ కూడా కొంత అటు బ్యాక్గ్రౌండ్ కూడా కొంత అటువంటిదే ఉన్నటువంటి సినిమాలను కూడా ఎక్కువ రాజమౌళి ఆయన తెర మీదకి ఎక్కిస్తుంటారు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఒకవైపు ఈ వ్యాఖ్యలు రాజమౌళి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజమౌళి ఏ విధంగా మాట్లాడతారు, కేవలం ఆయన దేవుడి పట్ల ఆయన తల్లిదండ్రులకు ఉన్నది కానీ తల్లిదండ్రులకు సంబంధించి మరి ఆయనకు ఉండకపోతే మరి దేవుడిని పెట్టి ఎందుకు సినిమాలు తీసేశారని ప్రస్తుతం సామాన్యుని క్వశ్చన్. అది రాజా సింగ్ కూడా ఈ 2-3 రోజుల పాటు కూడా వేసి చూసినట్టున్నారు. ఎందుకంటే ఈ వివాదానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్ దానికి సంబంధించి కూడా ఎంతో కొంత అది వివాదం అనేది కూడా ముగుస్తుందని చెప్పి కూడా రాజా సింగ్ కూడా కొంత వెయిట్ చేసి చూసినట్టు ఇప్పటికీ కూడా వివాదం అనేది కూడా ముగించడం లేదు. రాజా సింగ్ నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు. అటు ఆయనకు సంబంధించి ఆయన తరపున కూడా ఎవరు వచ్చి కూడా బయటకు వచ్చి రాజమౌళి చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా వివరణ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ప్రస్తుతం రాజా సింగ్ ఫైర్ అయ్యారు. నెక్స్ట్ హిందూ సంఘాలు కూడా దీన్ని అసలు ఆయన సినిమాలు చూడకూడదు అంటూ కూడా కొంత ఆయన పిలుపునిచ్చారు. ఇదే విధంగా కొనసాగితే రాజమౌళి ఇదే విధంగా ఉంటే మాత్రం డెఫినెట్గా రాజా సింగే కాదు, హిందూ సంఘాలు హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీన్ని రాజా సింగ్ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా మద్దతుదారులు కావచ్చు ఇప్పుడు రాజా సింగ్ ని కలిసే అవకాశం ఉందా? రాజా సింగ్ తో కలిసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతోంది? సచిన్ డెఫినెట్గా, ఎందుకంటే రాజా సింగ్ దాదాపుగా 3-4 రోజుల తర్వాత మాట్లాడారు. ప్రస్తుతం అందరూ కూడా కొంత డైలామాలో ఉన్నారు. ఎందుకంటే హిందూ సంఘాలకు సంబంధించి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు దీన్ని లీడ్ చేస్తారు, ఎక్కడికక్కడ కూడా అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి కొంతమంది పెద్దలు కూడా జంకుతుంటారు. ఆ విషయంలో కూడా రాజా సింగ్ కూడా ఆలోచించి కొంత 3 రోజుల తర్వాత మాట్లాడారు. కాబట్టి ప్రస్తుత పరిణామాలు ఇప్పుడే రాజా సింగ్ దానిపైన రియాక్ట్ అయ్యాడు. కాబట్టి డెఫినెట్గా హిందూ సంఘాలు అటు రాజా సింగ్ ఎంచుకుంటాయా, మరొక నేత ఇంకో ఎవరైనా హిందూ సంఘాలు హిందుత్వతో ఎజెండా తెలియ వారి దగ్గరికి వెళ్తాయా, ఆ విషయాన్ని పక్కన పెడితే మాత్రం డెఫినెట్గా ఎక్కడికక్కడ హిందూ సంఘాలు కూడా అటు రాజమౌళి వ్యవహారం పైన మండిపడమే కాకుండా కొంత సినిమా పైన కూడా ఇది ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. క్లియర్గా రాజా సింగ్ ఒకరు చెప్పారు, వారణాసి సినిమా తీస్తున్నారు కాబట్టి వారణాసి సినిమా ప్రమోషన్లో భాగంగా కొంతమంది ఇటువంటి వివాదాలు మాట్లాడే సినిమా ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మంది నోట్లో నానా సినిమా అంటే ఎక్కువ మంది ఆ నోటా ఈ నోటా వెళ్ళి ఇట్లా జరిగిందంట కదా అని ఒక విషయాన్ని కూడా పెద్ద చర్చకు వస్తే ఆ చర్చ మీద కూడా కొంతమంది ఏం జరిగింది అనేది కూడా సినిమా ఇంట్రెస్ట్గా తీస్తారు. కాబట్టి ఆ విధంగా ఏమన్నా మాట్లాడాలని చెప్పి కూడా రాజా సింగ్ కోడ్ చేశారు. కాబట్టి అన్ని అంశాల్లో కూడా సాధారణమైనటువంటి హిందుత్వవాది ఎవరున్నా సరే ఆలోచిస్తారు. వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచనను రాజమౌళి విధానాన్ని రాజమౌళి మాట్లాడిన తీరును ఖండిస్తూ సోషల్ మీడియాలో ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక కూడా పంచుకుంటున్నటువంటి తీరు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఎందుకంటే పెద్ద ఉద్యమం రాజమౌళికి సంబంధించి అటు రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలే కాకుండా రాజమౌళి తరపున రాజమౌళి కాకుండా నేరుగా చెప్పినటువంటి సందర్భాన్ని కూడా తీసుకొచ్చి ఆయన రాజమౌళి కొంత వివరణ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దానికి కొంత క్షమాపణ కోరితే వివాదం సంస్కృతం లేకంటే ఎవరో ఒక నాయకుడు, ఎందుకంటే ఏ ఉద్యమం అయినా కూడా సడన్గా సడన్గా నాయకులు పుట్టుకొస్తుంటారు, ఎవరో ఒకరు ముందుండి నడిపించేటువంటి సిచ్యువేషన్ ఉన్నాం. నాయకుడిని ముందుగా ఎంచుకోకుండా ఉద్యమం చేస్తున్న దాంట్లో నుంచి ఉద్యమంలో నుంచి నాయకులు వస్తుంటారు. కాబట్టి మరి ఉద్యమం అనేది తీవ్రాంతరం అయితే మరి ఎలా చూడాలి? ఆయన మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఆయన ఇన్నాళ్ళు వేచి చూసారనుకోవాలా? ఎక్కడో కూడా ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతోనే ఈ రోజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారనుకోవాలా? అండ్ ఈ రోజు కూడా మన ఆయన బయట విన్న క్రమంలో ఎక్కడో కూడా ఒక డిమాండ్ ఏం లేదు, అంటే మీరు క్షమాపణ చెప్పాలని ఇటువంటిది ఏం లేదు, డైరెక్ట్గా ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ లాంటి స్టేట్మెంట్ని పాస్ చేశారు. సో రాజా సింగ్ ఏం చేయబోతున్నారనే అంశానికి సంబంధించి ఇటువంటి చర్చ జరుగుతోంది హిందూ సంఘాలు కావచ్చు లేకపోతే ఆయన సన్నిహితులు కావచ్చు. డెఫినెట్గా సచిన్ ఈ 2-3 రోజుల నుంచి రాజా సింగ్ లాంటి నేతలు మాట్లాడకపోవడం పట్ల కూడా కొంత చర్చ జరిగిందని చెప్పాలి. రాజమౌళి ఎప్పుడైతే అటు దేవుడిపైన వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి కూడా ఎప్పుడు హిందూ మతానికి ఏదైనా వస్తే రాజా సింగ్ కూడా ముందుండి కూడా మాట్లాడుతుంటారు. అటువంటి నేత నుంచి మాటలు రాకపోవడం పట్ల కొంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫైనల్గా రాజా సింగ్ మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా కూడా మీరన్నట్టుగానే అక్కడ డిమాండింగ్ అయితే ఏం లేదు, మొత్తం వార్నింగే ఇచ్చినట్టు ఉంది. కాబట్టి రాజమౌళికి సంబంధించినటువంటి అంశాన్ని ఆ సినిమాను బహిష్కరించాలి, ఇటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించి వార్నింగే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వారణాసి సినిమాకి సంబంధించినటువంటి అంశం ఇంకా కూడా మూవీ అనేది తెరకెక్కలేదు, ఇంకా మూవీకి సంబంధించినటువంటి చాలా ఈవెంట్లు ఉంటాయి, మూవీ రిలీజ్కి ఉంటుంది. కాబట్టి రాజమౌళి కెరీర్ కూడా ఇంతటితో చివరి సినిమా కానే కాదు. కాబట్టి నెక్స్ట్ సినిమాలకు కూడా ఈ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. హిందువులలో కూడా కొంత రాజమౌళి పట్ల కూడా ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా కొంత
ఆయన కొంత ఏమైనా సన్నగిల్లేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సచిన్. కాబట్టి డెఫినెట్గా అటు రాజమౌళి కానివ్వండి, రాజమౌళి టీం నుంచి కానివ్వండి ఎటువంటి స్పందన రాకపోతే మాత్రం రాజాసింగ్ డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్ తీసుకునేటువంటి ఛాన్సెస్ లేకపోలేవని చెప్పొచ్చు సచిన్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రాజమౌళి కమెంట్స్పై ఎమ్మెల్యే రాజాసింగ్ కమెంట్ చేశారు, కౌంటర్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అయితే రాజమౌళికి హనుమాన్పై విశ్వాసం లేదంటున్నారు రాజాసింగ్. మరోవైపు దేవుళ్ల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారు రాజమౌళి అంటున్నారు రాజాసింగ్. అసలు నీ ప్లాన్ ఏంటి, నీ ఆలోచన ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. మహేష్ బాబు హీరోగా వారణాసి మూవీ తీస్తున్నావు, కేవలం సినిమా ప్రచారం కోసం ఇలా చేస్తున్నావా, లేకపోతే నువ్వు నిజంగా నాస్తికుడు అయితే డిక్లేర్ చేయి. ఇది ఆయన చేస్తున్న స్టేట్మెంట్స్. దాంతోపాటు బాహుబలి లాంటి సినిమాల్లో అక్కడ శివునికి సంబంధించి శివుడిని ఉపయోగించుకోవడం జరిగింది, శివుడిని అక్కడ ఉపయోగించి కోట్లు సంపాదించారు. అండ్ ఈరోజు ఈ వారణాసి మూవీతో కోట్లు సంపాదించే ప్లాన్ చేస్తున్నారు. అసలు మీ ప్లాన్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, నువ్వు నిజంగా నాస్తికుడు అయితే డిక్లేర్ చేయి. ఇది రాజాసింగ్ స్టేట్మెంట్ రాజమౌళికి సంబంధించి. నీలాంటి ఫాల్తూ డైరెక్టర్ను ఐడెంటిఫై చేయడం మా తప్పు అంటూ కూడా రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఒకసారి రాజాసింగ్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన గతి ఏమవుతుంది, కొద్దిగా మన హిందువుల్లో ఒక అవేర్నెస్ వచ్చే ఇప్పుడు అవసరం. రాజమౌళి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుండంటే, నాకు హనుమంతు పైన విశ్వాసమే లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుండ్రు. ఎందుకు రాబోయి విశ్వాసం నీకు లేదు, కానీ అదే ధర్మం పట్ల అదే దేవుళ్ళ పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలేంది నీ ప్లాన్ ఏంది, నీ ఆలోచన ఏంది? అంటే ఆల్రెడీ ఇంకొక మూవీ తీస్తున్నావు వారణాసి, దాంట్లో మహేష్ బాబుకి తీసుకున్నావు. అంటే ఆ మూవీ ఎక్కువ ప్రచారం కావాలని నీ ఉద్దేశమా, లేక నిజమైన నువ్వు నాస్తికుడా? ఒకసారి డిక్లేర్ చేయి. అసలు నీ తప్పు కాదు, మా హిందువుల్లోనే ఒక తప్పు ఉన్నది. నీలాంటి ఫాల్టు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి అసలు ఐడెంటిఫై మా హిందువులు చేస్తలేరు. నీకు ధర్మం పట్ల అభిమానం లేదు, మా దేవుళ్ళ పైన అభిమానం నీకు లేదు. నీ మూవీస్ ఎందుకు చూడాలి మా హిందువులు? బాహుబలి మూవీ తీసినావు, ఆ ప్రభాస్తోని శివలింగం లేపట్టినావు, దాంట్లో కోట్లు రూపాయలు సంపాదించుకున్నావు ఆ మూవీతోని, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్తోని. మళ్ళా మా హిందూ దేవుళ్ళ పైన నీకు నమ్మకం లేదు. మా హిందువులకి ఒక మాట చెప్పాలనుకున్నా, ఇది ఈ రాజమౌళిది ఇది ఫస్ట్ కామెంట్ కాదు. గతంలో కూడా భగవాన్ శ్రీకృష్ణ దాసులు అంటే ఉంటాయి కదా, 16,000 దాసులు కాదు లవర్ అని ఈ విధంగా ఆయన గతంలో కూడా కామెంట్ చేసిండు. మళ్ళా నాకు రాముడి పైన విశ్వాసం లేదు, రాముడి స్టోరీ బోరింగ్ స్టోరీ అని కూడా ట్వీట్ కూడా గతంలో చేసిండు. ఇప్పుడు హనుమంతు పైన కామెంట్ చేసిండు. నా హిందువులారకి ఒక నివేదిక చేస్తున్నా, ఇట్లాంటి ఫాల్తూ డైరెక్టర్ ఫాల్తూ ప్రొడ్యూసర్ పైన కంప్లైంట్ ఇవ్వండి. ఇట్లాంటి వ్యక్తులకి జైల్లో పడేస్తే అర్థమవుతుంది, హిందూ దేవుళ్ళ పైన కామెంట్ చేస్తే అసలు ఏమవుతుంది నా గతి అని ఈయనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ఫాల్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసిన మూవీ ఎవరు కూడా చూడకండి. మనం చూస్తాం కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈయనకి సంపాదిస్తాం. అందుకోసం ఈ నాస్తికుడు మన ధర్మం పైన ఏ నోరుకొస్తే అది కామెంట్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.